హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణలో జరిగే టీజీ ఈప్సెట్ 2024 వెబ్ ఆప్షన్స్ రౌండ్ 1 ఎంపీసీ వాళ్ళ డేట్ అయితే ఎక్స్టెండ్ అయింది. దీంతో పాటు పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ విషయాలు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి చాలామంది వచ్చే ఉంటారు. తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే టీజీ ఈప్సెట్లో మనకు ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ ఇంజనీరింగ్ ఆప్షన్స్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు జూలై 17th వరకు మీరు ఎడిట్ డిలీట్ అప్డేట్ ఏదైనా చేసుకోవచ్చు. ఫ్రీజింగ్ చేసామన్నా ఫ్రీజింగ్ అనేది ఉండదు, కేవలం సేవ్ అనేది ఉంటుంది. 17th వరకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న ప్రతిసారి ఓటీపీ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని చేంజ్ చేసుకోవడం కానీ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు అటెన్షన్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అని చెప్పేసి మనకు ఇక్కడ ఇచ్చారు. ఏంటి ఆ విషయం ఏంటంటే మనకు కొత్తగా కొన్ని బ్రాంచెస్లు ఈ కాలేజీలో యాడ్ అయినాయి. సివిఆర్ కాలేజీలో ఈవీఎల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, విఎల్సీ డిజైన్ టెక్నాలజీ, ఐటీ సివిఆర్ కాలేజ్, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మిషన్ లెర్నింగ్ సిఎస్ఎం, సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ తీగల కృష్ణారెడ్డి కాలేజీలో యాడ్ అయినాయి. అయితే మీ అందరికీ ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నాను. అందరూ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ సేవ్ చేశారు కదా, మీరు సేవ్ చేసినటువంటి వెబ్ ఆప్షన్స్లో మీరు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుందా లేదా ఎప్పుడైనా చెక్ చేశారా? గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ చెక్ చేసుకుంటే అసలు మీకు ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఎక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇదేంటన్నా ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం కదా, మీకు ఎలా తెలుస్తుంది? సో అది ఎలా అనేది మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇదే సివిఆర్ కాలేజ్ తీసుకుంటున్నాను. సివిఆర్ కాలేజ్లో నేను సిఎస్ ఆప్షన్ పెట్టానన్నా నాకు ఆ కాలేజ్లో సీట్ వస్తుందా ఒకసారి చెక్ చేస్తా. ఇది ఏ విధంగా సెర్చ్ చేయాలనేది మీకు చెప్తాను. ఇక్కడ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ మనకు ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బీసీడీలో గడిచిన 4 సంవత్సరాలలో సివిఆర్ అనే కాలేజ్, సివిఆర్హెచ్ అనే కాలేజీ ఉంది కదా సార్, దీంట్లో నాకు సిఎస్సి రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి ఎవరిని అడిగి నేను చెప్పట్లేదు. సో మనం 1 కాదు 2 కాదు 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ ఇక్కడ ఈ క్లిక్ చేసిన తర్వాత సివిఆర్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దీంతో పాటు ఇక్కడ సెర్చ్ బార్ అనేది ఉంటుంది. సెర్చ్ బార్లో సిఎస్సి అని టైప్ చేయండి. సిఎస్సి అని టైప్ చేసేసిన తర్వాత ఇక్కడ ఈ హెడ్డింగ్ ఉంది కదా, ఈ బీసీడీ అని, ఈ హెడ్డింగ్ పైన జస్ట్ ఒకసారి ట్యాప్ చేయండి, జస్ట్ క్లిక్ చేయండి. డిసెండింగ్ అవుతుంది. 4000 నుంచి స్టార్ట్ అయిపోయి ఎక్కడ 12,000 ర్యాంక్ వచ్చినా కూడా 23లో 4th రౌండ్లో సీట్ వచ్చింది, 23లో 10,000కి సీట్ వచ్చింది, 23లో 2nd రౌండ్కి సీట్ వచ్చింది, 23లో 1st రౌండ్లో 8,000కి సీట్ వచ్చింది బీసీడీలో. సో ఈ విధంగా మీరు ఏ కాలేజ్ అంటే ఆ కాలేజీకి సంబంధించిన ప్రతి ఒక్క రిపోర్టు, కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, వెబ్ ఆప్షన్స్ లిస్టు, ర్యాంక్ ప్రిడిక్టర్, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, కాలేజ్ ఇన్ఫర్మేషన్, ఇలా ఎన్నో రకాల ఆప్షన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అయితే ఈ వెబ్సైట్లో మనము ఎందుకంటే 4 సంవత్సరాల డేటా అంతా సేకరించి ఒక ప్లేస్లోకి తీసుకొచ్చాం కాబట్టి ఈ వెబ్సైట్లో మీరు కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే కేవలం 55 రూపీస్తోని మీరు ఈ వెబ్సైట్లో యాక్సెస్ చేసుకొని మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ వెబ్ ఆప్షన్స్లో గత 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అయితే మనకు సీట్ అవడానికి ఎంతవరకు అవకాశం ఉంటాయని తెలుసుకోవచ్చు. అయితే ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఇక్కడ ఇచ్చిన లింక్ క్లిక్ చేసిన తర్వాత, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 55 అని చెప్పేసింది. ఎంపీసీ, బైపీసీ, టీజీ, ఐసెట్, పాలిసెట్ అందరికీ కూడా 55 రూపీస్కి మనం లాగిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఏమేమి డీటెయిల్స్, మెయిల్ ఐడి అయితే మరీ చెప్తా ఉన్నాను, కరెక్ట్గా ఇవ్వండి. మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వకపోతే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ రావడం కష్టమవుతుంది. కరెక్ట్ మెయిల్ ఐడి, దాని తర్వాత 10 డిజిట్స్ మొబైల్ నెంబరు, నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, నెక్స్ట్ ఇక్కడ ప్లాన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ప్లాన్ దగ్గర మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ వచ్చినటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసేసి క్లిక్ చేయగానే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్ని జస్ట్ స్కాన్ చేసినాక వితిన్ 2-3 మినిట్స్లో మీ మెయిల్ ఐడికి ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఐఎమ్ నాట్ రోబో అనే ఆప్షన్ ఉంది కదా, లాగిన్లో ఐఎమ్ నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని
మీకు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని బేస్ చేసుకుని సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ కానీ లేకపోతే వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కానీ కాలేజ్ ప్రిడిక్టర్. ఇప్పుడైతే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, ఎందుకంటే మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నారో అన్ని ఆప్షన్స్లో ఆ కాలేజీలో ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది గడిచిన 4 సంవత్సరాల అంటే 21 కానీ 22 కానీ 23 కానీ 2020 కానీ ఎక్కడైనా మన ర్యాంకు ఏదైనా రౌండ్లో మనకు మ్యాచ్ అవుతుందా, సో దాన్ని బేస్ చేసుకుని ఒక సీట్ వస్తుందా లేదా అనేది కొంత కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ సీట్ రాని పక్షంలో ఉంటే ఎట్లా డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మరిన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ విషయం మీకే కాదు చాలా మంది ఫ్రెండ్స్కి యూజ్ కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ విలేజ్ గ్రూప్లో, మీ కోచింగ్ గ్రూప్లో, అదేవిధంగా మీ టీఎస్ హెల్ప్ డెస్క్లో చాలా గ్రూప్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ వెబ్సైట్ మీకు నచ్చితేనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా ఆప్షన్స్ అయితే దాంట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక మరి ఇచ్చినటువంటి డేట్ ఏదైతే ఉందో డేట్ని యూటిలైజ్ చేసుకుని అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్లో ఆప్షన్స్ పెట్టుకొని కూడా ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.